హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. బీటీసీ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఎవరైతే బయర్స్ అండ్ సేలర్స్ ఉన్నారో వీళ్ళ మనీని లిక్విడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. వన్స్ ఈ ట్రాప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటీసీ అనేది ఒక డైరెక్షన్ అయితే చూజ్ చేసుకుంటుంది. అండ్ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే ఎగ్జాంపుల్ చేస్తాను. డే బై డే ఏంటంటే చార్ట్ కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి అయితే వెళ్తే మీరు కొద్దిగా ఏంటంటే జాగ్రత్త అయితే అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ ఏంటంటే మన ప్రీమియం గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే షీబాయిను కంప్లీట్ టార్గెట్స్ అయితే ఇచ్చాను. ఇంకా మళ్ళీ అయితే ఇవ్వను. షీబాయిను పర్మనెంట్ టార్గెట్స్ అయితే ఇచ్చాను. నేనైతే చాలా వరకు ఒక 2 days నుంచి అయితే దీని మీద రీసెర్చ్ చేసి ఏ టార్గెట్ దగ్గరకు అయితే రీచ్ అవుతాయి అనేది నా టెక్నికల్ అనాలిసిస్ తోటి అయితే నేనైతే ఇప్పుడు మీకు ఫ్యూచర్ ప్రిడిక్షన్ అయితే మేము ముందే అయితే ఇచ్చాను. మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పిన ఈ టార్గెట్స్ అయితే నేను చూపాను. ఈ టార్గెట్ దగ్గర నుంచి ఏంటంటే మార్కెట్ ఖచ్చితంగా ఏంటంటే లెవెల్ టు లెవెల్ ట్రేడ్ అవుద్ది. ఇది మనకి షిబాయిను కంప్లీట్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ అన్నట్టు. ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కావాలి. ఆ ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ కావాలనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే ఫాస్ట్గా ఏంటంటే మనం బీటీసీ అయితే చూద్దాం. ప్రజెంట్ బీటీసీ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూస్తున్నాను. నేనేమనుకుంటున్నాను చెప్తాను అండ్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నది కూడా రెండు కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఇక్కడ ఒక గ్యాప్ అయితే ఫామ్ అయింది. మీరు జాగ్రత్త అయితే గమనిస్తే బీటీసీ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్ అనేది ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. మనకి ఇక్కడ ఒక గ్యాప్ అయితే ఫామ్ అయింది. అయితే ఈ సిఎంఈ గ్యాప్ అనేది మార్కెట్ ఇంకా ఫీల్ కాలేదు. దానికన్నా అయితే ఎబోవ్ అయితే ఉంది, ట్రేడింగ్ అయితే అవుతుంది ప్రజెంట్. ఒకసారి అయితే నేను ఆ సిఎంఈ గ్యాప్ని ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. వన్స్ ఏంటంటే ఈ సిఎంఈ గ్యాప్ని ఫిల్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న ప్రకారం ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా రివర్స్ తీసుకుంటుంది. ఎందుకు రివర్స్ తీసుకుంటున్నది మళ్ళీ టెక్నికల్గా ఇంకా కొద్దిగా డెప్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకున్నట్లయితే ఇంకా ఇలాంటి సిఎంఈ గ్యాప్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయా అన్నది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సిఎంఈ గ్యాప్ అయితే ఫామ్ అయింది. నేను ఇక్కడ ఒక జోన్ అయితే క్రియేట్ చేసుకుంటాను. జాగ్రత్త చూడండి. మనకి ఏదైతే ఉందో ఇది మనకి ఒక బాక్స్ జోన్. అయితే మనం ఏమనుకున్నామంటే ఈ విధంగా సిఎంఈ గ్యాప్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది కదా ఇక్కడ. అంటే కిందటిసారి ఏమైందో దాని ప్రకారం చూసుకొని మనమైతే ట్రేడ్ చేస్తే ఈజీగా అయితే ఉంటుంది. అయితే మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విధంగా గ్యాప్ అయితే ఫామ్ అయింది కదా, మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే అయింది. అయితే మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ సిఎంఈ గ్యాప్స్ని ఫిల్ అయిందో మార్కెట్ అప్పుడు డౌన్ అయింది. ఓకే, నేను క్లియర్ చెప్పాల్సింది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్ దాన్ని ఫిల్ అయితే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే ఉంది. ఇది మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు జరిగింది. మనకి ఇప్పుడు మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్లో జరిగింది కాబట్టి దీనికి కొద్దిగా రివర్సల్గా అయితే ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే క్లియర్గా మార్కెట్ ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి ఈ సిఎంఈ గ్యాప్ని ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత అప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే చార్ట్స్ పరంగా నేను ఈ విధంగా అనుకుంటాను. ఎందుకంటే కిందటిసారి ప్రైస్ అనేది అదే విధంగా రియాక్ట్ అవుతుంది కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మీకు మార్కెట్ ఈ విధంగా వచ్చిన ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేసి మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ సేల్ చేస్తారో నేను దాని గురించి ఇంకా డెప్త్ అయితే ఇప్పుడు ఇంకా కొన్ని డెప్త్ చార్ట్స్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్ అయితే ఉంది. ఇంకా కూడా ఏంటంటే రెడ్ లైన్ అయితే హోల్డ్ చేస్తుంది. ఇది లాస్ట్ జోన్. ప్లస్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బ్లూ లైన్స్ మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో 2 బ్లూ లైన్స్ అందులో ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్ బైల్ అయితే ఉంది. ఎప్పుడైతే ఆ బ్లూ లైన్లోకి వచ్చిందా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది అండ్ ఇప్పుడు 4th టైం ఇదే బై జోన్లో అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే సేలర్స్ ఉన్నారో ఈ జోన్ని కంప్లీట్గా క్రాస్ అవుట్ తోటి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం మార్కెట్ అనేది ఇంకా 100% డౌన్ ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే టార్గెట్స్ అయితే డౌన్ ట్రెండ్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే అక్కడ నుంచి వీళ్ళ మనీని ఏంటంటే లిక్విడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్లియర్గా చూపించాలంటే మీకు నేను ఒక చార్ట్ చూపిస్తాను. ఒకసారి అయితే జాగ్రత్త చూడండి. ఈ లో ఏదైతే రెడ్ లైన్ ఉందో ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి ఒక విక్ వచ్చింది కదా. ఈ విక్ కన్నా మార్కెట్ ఇంకా ఎప్పుడు కూడా కిందికి రాలేదు. దాని ఎబోవ్ అయితే మనకి ఉంది. అది మనకి ఏంటంటే అప్ ట్రెండ్లో ఉందని చెప్పి మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. అది ఏ విధంగా తెలుస్తుందంటే మార్కెట్ ఈ విధంగా లో అయింది, లో తర్వాత హై అయితే క్రియేట్ అయింది, తర్వాత లోవర్ హైస్ క్రియేట్ అయింది, మళ్ళీ హై అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా మనకి ఏంటంటే లోవర్ హైస్ అయితే క్రియేట్ అవుతుంది. టోటల్గా ఈ స్ట్రక్చర్ని మనకి ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఈ అప్ ట్రెండ్ని మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఈ లో ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా కింద క్యాండిల్ అనేది ఓపెన్ కావాలి, ఒక విక్ అన్న రావాలి. సేమ్ లైక్ ఈ విధంగా ఒక విక్ అయితే వచ్చిన తర్వాతనే అప్పుడు మాత్రమే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. అప్పటిదాకా ఏంటంటే ఇంకా కూడా మార్కెట్ ఏంటంటే బుల్ ట్రెండ్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా ఆ సిఎంఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఇక్కడ ఒక విక్ అయితే రావడం అయితే ఇంపార్టెంట్. ఒక విక్ ఈ విధంగా ఫామ్ అయ్యి అప్పుడు మాత్రం మళ్ళీ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇక్కడ నుంచి సేల్ చేశారో
వాళ్ళ మనీని ఏంటంటే లిక్విడ్ చేయడానికి మార్కెట్ ఆ విధంగా ట్రాప్ అయితే చేస్తుంది. అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఏంటంటే వీళ్ళందరి మనీ ఏదైతే ఉందో అది లిక్విడ్ చేసేసి మార్కెట్ ఏంటంటే ఒక జోన్లో కూడా ఆగదు, ఇంకా కూడా అప్ ట్రెండ్లోకి వెళ్ళి ఇంకా చాలా వరకు లిక్విడ్ చేసి అప్పుడు మళ్ళీ ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అవుద్ది. ఓకే, ఇదైతే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కూడా డెప్త్లో ఏంటంటే ఇంకా నేను ఏ విధంగా డౌన్ ట్రెండ్స్ అనేవి ఉన్నాయని నేను క్లియర్గా చూపిస్తున్నాను. దానికోసం అయితే కొన్ని చార్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉంటుంది. నేను ఏంటంటే మార్కెట్ అయితే ముందే అయితే చూశాను, కొన్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసాను. ఇది ప్రజెంట్ ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్లో అయితే చూసాను. అండ్ 1 వీక్ టైం ఫ్రేమ్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చాయి, అదైతే డ్రా చేస్తాను చూడండి. మనకి 1 వీక్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఒక కప్ అయితే ఫామ్ అయింది. ఒకసారి అయితే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయింది, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా మార్కెట్ ఏంటంటే ఈ కప్లో అయితే ఫామ్ అయింది, ఈ విధంగా ఫ్లక్చువేట్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఒక కప్ టైప్లో అయితే ఉంది. అండ్ ఒక కప్ ఫామ్ అయిపోయిన తర్వాత కప్పు హ్యాండిల్ అనేది ఫామ్ అవుద్ది. అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఇదేంటంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ అన్నట్టు మనం ఇంకా జరగబోయేది ముందే అయితే గెస్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కప్పు ఫామ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఒక హ్యాండిల్ టైప్లో అయితే ఫామ్ అవుద్ది. అది మనకి ఏంటంటే కరప్షన్. దాని తర్వాత మనకి ఏంటంటే అప్ ట్రెండ్ అయితే ఫామ్ అవుద్ది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా దాదాపుగా మనకి ఏంటంటే ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ నుంచి ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుద్దు అని చెప్పి ఒక ఐడియా ప్రకారం ఏంటంటే నేనైతే చార్ట్ అయితే డ్రా చేస్తాను. ఒకసారి అయితే చూడండి. అయితే ఇప్పుడు నేను ఏంటంటే 1 వీక్ టైం ఫ్రేమ్లో చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ 1 డే టైం ఫ్రేమ్లోకి అయితే తీసుకెళ్తాను. 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు మ్యాక్సిమం ఏంటంటే ఈ విధంగా ఏంటంటే డాటెడ్ లైన్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రైస్ అనేది రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. నేను అనుకున్న ప్రకారం ఏంటంటే ప్రైస్ అనేది ఈ విధంగా రియాక్ట్ అవుద్ది. ఒకసారి మార్కెట్ అనేది దీంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసి ఇంక్రీజ్ అవుద్ది. అండ్ మళ్ళీ ఏంటంటే డౌన్ అవుద్ది, డౌన్ ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ లోస్ని అయితే నేను చెప్పాను కదా, ఈ లోన్ అయితే ఆల్ టైమ్ లోన్ అయితే మనకి ఇంకా కొద్దిగా డౌన్ అయింది. కాబట్టి ఏంటంటే మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. వన్స్ ఈ లెవెల్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్నాను ఈ ఎల్లో బాక్స్ జోన్లో ఎక్కడన్నా కానీ మార్కెట్ ఏంటంటే రివర్సల్ తీసుకొని ఇంకా అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఏంటంటే మనకి లాంగ్ టర్మ్కి ఎవరైతే బిట్కాయిన్ బై చేయాలనుకున్నారో ఖచ్చితంగా ఈ జోన్లో అయితే ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఏంటంటే బీటీసీ అనేది మీకు ఈ ప్రైస్కి అస్సలు అయితే దొరకదు. కాబట్టి ఏంటంటే మీరు ఈ జోన్లో బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ అప్డేట్ బీటీసీ సంబంధించి. ఈ చార్ట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో లాస్ట్లో చెప్పాను కదా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలి అని ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా చెప్తాను. ఓకే గైస్, ఆల్రెడీ చూసుకున్నట్టయితే షీబాయిని చెప్పాను కదా మీకు ఏ ప్రైస్లో ఎంట్రీ కావాలి అండ్ షార్ట్ టర్మ్ పర్పస్కి ఎక్కడికైతే ఇంక్రీజ్ అవుద్ది అండ్ మిడ్ టర్మ్కి ఎంతవరకు ఇంక్రీజ్ అవుద్ది అండ్ లాంగ్ టర్మ్కి ఏ విధంగా నేను ఇచ్చిన లొకేషన్లోనే మాత్రమే మీకు ప్రైస్ అనేది రియాక్ట్ అవుద్ది. 100% ఇది ఏంటంటే అక్యురేట్గా అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా మనం ఇప్పటిదాకా ఇచ్చిన సిగ్నల్లో మ్యాక్సిమం ఏంటంటే ఆ జోన్స్లో అయితే రియాక్ట్ అయ్యే మీ అందరికైతే తెలుసు. కాబట్టి ఏంటంటే ప్రైస్ టార్గెట్స్ అనేది నేను ప్రీమియం గ్రూప్లో అయితే రివీల్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ అయితే ఇచ్చేసాను. మీరు దాంట్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే ఉందో ఇండియన్ ఎక్స్చేంజ్ సంబంధించిన గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. దానికి వచ్చేసి మీకు ఏంటంటే ఒక 1000 రూపీస్ అయితే అవుద్ది. అండ్ దానికి సంబంధించిన గ్రూప్ వచ్చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే దీన్ని క్లిక్ చేసి నాకు మెసేజ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నెంబర్కి అయితే ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ 1000 రూపీస్ పే చేసి తర్వాత అయితే మీరైతే మెసేజ్ అయితే ఆ స్క్రీన్షాట్ అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్ అయితే పంపండి. గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి ఏంటంటే ఆల్రెడీ 30 మెంబర్స్ అయితే మన గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. వన్స్ ఏంటంటే ఇంకొక 70 మెంబర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ 1K దగ్గర నుంచి మీకు ఏంటంటే 2K ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. తర్వాత అయితే చూసుకోండి. ఇప్పుడైతే మీకు ఏంటంటే ప్రైస్ అనేది తక్కువ అయితే ఉంది, ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. మీకు అక్కడ నుంచి ఏంటంటే కొన్ని టార్గెట్స్ అయితే ఇప్పటి నుంచి అయితే రివీల్ చేస్తాను. మెల్లిమెల్లిగా ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డాచ్ కాయిన్ సంబంధించినవి అన్నీ కూడా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. డే బై డే ఏంటంటే మీకు టార్గెట్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఇది గైస్ అప్డేట్. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.